ఆనంద్ ఏం చేస్తున్నావు? నో ఏం ఓకేరా, బట్ చాలా రోజులు అయింది కదా, కొంచెం బోర్ కొడుతుంది. దానికి మన దగ్గర మంచి ప్లాన్ ఉందిరా. ప్లానా? రే ఏంట్రా ఈ సర్ప్రైజ్? అవును ప్లాన్ అన్నావు. అటు పద చెప్తా. మా నాన్న చూస్తే తిడతాడ్రా. మా నాన్న ఏమన్నా ముద్దు పెట్టుకుంటాడా? తాగరా. అరే చాలా రోజులు అవుతుంది కదరా మనందరం కలిసి ఎంజాయ్ చేసి. అవునరా, మన కాలేజెస్ గుర్తొచ్చినప్పుడల్లా ఏదోలా ఉంటుంది. మన ఫ్రెండ్స్ అందరం చాలా మిస్ అవుతున్నాం కదా. ఇంకొన్ని మంత్స్ అయితే ఎగ్జామ్స్ కాలేజ్ అయిపోతుంది. ఎవరి దారి వాళ్ళదే. ఒక పని చేస్తే మనందరం కలిసి గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదరా, అందరం మీట్ అవ్వచ్చు. అరే కో, మంచి ఐడియా చెప్పారా. థ్యాంక్స్ కో, సూపర్ రా నువ్వు. యా ఎక్కువ చూడు. అరే ఆనంద్, అను కోసం చచ్చేంత ప్రేమ నీలో ఉన్నప్పుడు ఎందుకురా ఆ విషయం తనకు చెప్పలేదు? అదే రీ, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఎంజాయ్ చేయడానికి వచ్చావు, ఎంజాయ్ చేద్దాం అంతే. ఓ ఓకే కూల్ కో, ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇదేంది ఈ టైంలో ఫోన్ చేస్తుంది? కంపెనీస్ లవ్ చేస్తుందా ఏంది? అరే కో, एक मिनट. ఓకేరా, క్యారీ ఆన్. ఏంటి సంగతి? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఏముందిరా, అంతా నార్మలే, గుర్తొచ్చి కాల్ చేసిన అంతే. అబ్బో, అవును మన గ్యాంగ్ ఎలా ఉంది? ఏమోరా, నేను కూడా చాలా రోజులైంది కలిసి. అదేంటి? అవును ఎందుకు ఎక్కడున్నావు? మా ఇంట్లో ఉన్నానురా, పెళ్లి చూపులు మాట్లాడుకోవడాలు, ఆ బిజీలో ఉన్నాను. ఓహో, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. అవును ఆనంద్ ఎట్లున్నాడు? వాడు అను ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి చాలా డల్ గా ఉన్నాడు. ఇప్పుడు కూడా చిల్ చేద్దామనే మన దగ్గరకు వచ్చి సిట్టింగ్ వేసాం. మరి అను పరిస్థితి ఏంటి? దానికి ఆ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళ అమ్మకి చెప్పే ధైర్యం లేదు. ఆనంద్కి తన మనసులో ప్రేమని చెప్పలేదు. తనలో తనే బాధపడుతూ ఒంటరిగా ఉంటుంది. రాధా, మనం ఏదో ఒకటి చేయాలి రాధా. ఏం చేద్దాం? ఐడియా. ఐడియానా? చెప్పు చెప్పు చెప్పు. మనం ఏం చేద్దామంటే, ఎట్లుందిరా ఐడియా? సూపర్ గా ఉంది, నైస్ ఐడియా. సరేరా, నేను సెట్ చేయాల్సింది నేను చేస్తాను, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. డే టు టైము వాట్సాప్ చేస్తా, ఓకేనా? సరే సరే సరే, బాయ్ రా. బాయ్. ఎస్, మంచి ఐడియా వచ్చింది ఇది. వేర్ ఇస్ ది వాటి? ఏంట్రా ఫోన్ మాట్లాడి మంచి ఊపి మీద వచ్చావు, ఏంటి మ్యాటర్? రే, ఇందాకే గెట్ టుగెదర్ అన్నారుగా, రాధాకు పెళ్లి చూపులు అంటరా. కొంపతీసి నీతోనే అయింది. అది కూడా డిఫరెంట్ థీమ్ అంట. అమ్మాయి తరపున ఫ్రెండ్స్, అబ్బాయి తరపున ఫ్రెండ్స్ కొన్ని రోజులు టూర్ వెళ్ళాలంట. మనందరం వెళ్తున్నాం కదా. యా యా యా. డల్గా ఉన్నాడు. అరే మనందరం మళ్ళీ కలుస్తున్నామని హ్యాపీగా ఉంటే నువ్వేంట్రా ఇలా డల్గా ఉన్నావు? ఏమోరా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. అరే నువ్వు ఎందుకు రావో మాకు తెలుసు. అందరికి మ్యారేజ్లు అయిపోతున్నాయరా. రే, లేక లేక ఒక ఛాన్స్ వచ్చిందిరా, ప్లీజ్ కో, ఒప్పుకోరా. మళ్ళీ మనం కలుస్తామో లేదో. రే నువ్వు చెప్పరా. అరే ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ రా, ఇది ఒక్కసారి రా, మా కోసం రా. ఓకే ఓకే ఓకే. వస్తాను.
ఎంజాయ్ ఎంజాయ్. ఈ పంతులు గుర్తున్నాడుగా, మన ఆనంద్ ఇలా అవడానికి కారణం ఇతనే. అదెలాగూ అంటారా, ఎన్ఆర్ఐ ఆకాష్తో మన అనుతో ఎంగేజ్మెంట్ చేయించడం వల్లేగా. ఇంకో విషయం ఏంటంటే పెళ్లి ఫిక్స్ అయ్యాక రెండు మనసులు కలవడానికి కొన్ని వింత టూర్లు పెట్టడం ఇతని పెళ్లి ప్యాకేజీలో కొసమెరుపు. గురుగారు జాగ్రత్త, ఇప్పుడు నేను వస్తాను. గురుగారు నన్ను లాగుతా. ఇది ఇక్కడ కూడా వచ్చిందా? ఈ ఎదలు ఇలా ప్లాన్ చేశారని తెలిస్తే అసలు వచ్చేవాడిని కాదు. దీని మొహం చూడటానికి కంపరంగా ఉంది. చూడండి యూత్, మన మ్యాట్రిమోనీ పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి సన్నిహితంగా ఒక్కటవ్వాలని, కొంచెం డిఫరెంట్గా బాగుంటుందని ఏంటి ఈ టైప్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశానమాట. పెళ్లి కొడక ఆ వెనకెందుకురా, ఇలా ముందొచ్చి కూర్చో. గురుగారు పెళ్లి చూపులు నీకేరా పడుతాయి, నాకు కాదు. ఒరేయ్ ఇప్పుడు సిగ్గే, పెళ్లి తర్వాత పరిగే పరుగు. ఏంటమ్మాయి నీకు సపరేట్గా బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? అలా అబ్బాయి పక్కన వచ్చి కూర్చో, ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకొని కాస్త. ఈ ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్కి ఒప్పుకుంటానని నేను అస్సలు అనుకోలేదు. అవును, మొదట పంతులు చెప్పినప్పుడు నాకు ఒప్పుకోవాలనిపించలే, కానీ రెండు ప్రేమలు కలపాలని. ప్రేమలు అంటే రెండు మనసులు కలవాలని. ఓ, మన మనసులు కలవాలని కదా? అవును, ఒకరి మనసు ఒకరికి తెలవాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అవసరమే. ఎస్, ఒక చిన్న బైక్ కొంటేనే టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకుంటాం. మరి జీవితాంతం కలిసి ఉండే ఈ పెళ్ళికి ఈ మాత్రం ఉండాలి. అంటే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తావా? ఇది టెస్ట్ చేస్తావా? అది కాదు, ఆపమ్మా. టెస్ట్ డ్రైవ్ అంట, టెస్ట్ డ్రైవ్ మొహల్లానే ఉంది. ఒరే దరిద్రుడా, ఏంట్రా ఏం చేసావురా? పిచ్చి పిచ్చి మాటలతో అమ్మాయిని భయపెడతావా? కాసేపు అలా ఓర్పుగా కూర్చోవచ్చు కదా. ఈ టెస్ట్ అయితే బాగుంది పీపీ గారు. రేయ్ ఏంట్రా నాకే సెటిల్ చేస్తారా? నోరు మూయండ్రా, నోరు మూయండ్రా, మూయండి మూయండి. రేయ్ ఎక్కువ తక్కువ మాట్లాడరు, చెండలు తీసేస్తా. నాకే సెటిల్ చేస్తారా? కాదు, డోర్లు కూడా పీపీ గారు. గురుగారు కూర్చో, సెటిల్ చేస్తే మూసుకొని కూర్చోండి. అమ్మాయి కాస్త ముందు కూర్చోమ్మా. ఇందాక అలా గొడవ పడకుండా కాస్త మనసు విప్పి మాట్లాడుకోండి అమ్మా. ఇలా బాగున్నారు. సరే గాని నీకు మందు సిగరెట్ ఇట్లా అలవాట్లేమైనా ఉన్నాయా? లేదు, కానీ పెళ్లి చేసుకుంటే అలవాటు అవుతాయంట కదా, మా ఫ్రెండ్ చెప్పాడు. మరి మీకు వంట వార్పు వస్తుందా? యూట్యూబ్ ఉండగా ఫికర్ ఎందుకు దండగా? యూట్యూబ్ వంటలా? వామ్మో, నాకు పడవు. సరే నువ్వు చేయి, మరి మస్తు ఉంటది. చా, కర్మరా బాబు. సరే కానీ మీది సాఫ్ట్వేర్ జాబ్ అంట కదా, టైమింగ్స్ ఏంటి? నైట్ షిఫ్ట్లు ఎక్కువ. మరి నా జాబ్ డే షిఫ్ట్ కదా. ఇంకే మస్తు మజా ఉంటది లైఫ్. అమ్మయ్యా, ఛాన్స్ దొరికింది. అయితే జాబ్ మానేసాయి. మానేసి ఇంటి దగ్గరుండి అంట్లు తోమి వంట చేసి మొగుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలనా? అమ్మాయిలంతా ఇంతే, బేబీల్లో ఉంటారు, బాంబుల్లో పేల్తారు. పిల్లలు మనం వెళ్ళాల్సిన పార్క్ వచ్చేసింది, అందరం ఇక్కడ దిగాలి. రండి రండి దిగండి. దిగారు గురువు గారు, అందరూ మన వెనకాలే వస్తున్నారు. పార్క్ అని చెప్పి ఫారెస్ట్ కి తీసుకొచ్చారంట బీపీ గారు. రోడ్డు చూసుకున్నాడు. పర్లేదు, జాగ్రత్త వేదవా. రండి అమ్మా రండి. రండి రండి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. రండి రండి. మా గురువుగారు అంతేలేండి. ఆగండి 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 ఆగండి. పిల్లలు ఇప్పుడు మనం అందరం ఆ ఎదురుగా ఉన్న చక్కని పార్క్ వచ్చాం, వెళ్ళి అలా ఆస్వాదించండి. బీపీ కాదు, బీపీ అంటే నా కోపం ఎక్కువ అనుకుంటారా నాయనలారా? అలా కాకుండా చక్కగా బాలగంగాధర పరమేశ్వరాచారులు అని పిలవండర్రా. అదిగో మళ్ళీ బీపీ అంటే నాకు కోపం వచ్చేస్తుంది. గురువు గారు మీరు కూలు. నేను కూలేరా బింబి, నువ్వు వెళ్ళి ఆ బస్సులో ఉన్న లగేజ్ తీసుకురాపో. ఆమో, అంత సామాగ్రి నేను ఒక్కనే. మరి నన్ను రమ్మంటావేంటి? వద్దు గురుగారు, డ్రైవర్ సహాయం తీసుకుంటాను. హలో, మీరేంటి నన్ను చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి ఆస్వాదించండి. అరే అన్న, వెళ్ళండి రా. అంత డల్గా ఉన్నావు. పద.
ఏ అను ఏదే? ఏ అను రావే. ఆడనే ఆగిపోయినవేందే? రా అబ్బా రావే. ఏమైంది దీనికి? ఏందే ఎప్పుడు ఇట్లా డల్గుంటున్నావు? ముందు ఒక సెల్ఫీ తీసుకుందాం రా. ఇప్పుడు సెల్ఫీ ఎందుకే, నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అనకే బాబు, మనం కలిసి 2 months అయింది. ఎంగేజ్మెంట్కి ఎంత గ్యాప్ ఇచ్చావు, ఇంకా నీకు రేపు పెళ్ళైతే ఇంకెంత గ్యాప్ ఇస్తావు? అసలు మమ్మల్ని మర్చిపోతావు కదా? అవునే మర్చిపోతాను. అప్పుడైనా నాకు మీ నష్టపిద్ది కదా. ఇంకా ఆపవే, రా సెల్ఫీ దిగుదాం. నవ్వు. నవ్వవే. రారా రే, సెల్ఫీలు మీకేనా, మాకు లేవా? రే నువ్వు వెళ్ళరాట. తనతోనా? ఆ ఫోన్ అటే. పిల్లలు ఎలా ఉంది లొకేషన్? ఇంకా బాగుండాలని మీ అందరి కోసం ఓ గేమ్ అరేంజ్ చేశా. అందులో చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. వావ్, టెస్టా? అయితే నేనే గెలుస్తా. గెలుచుడు ఓడు తర్వాత చూద్దాం, ముందు నువ్వు ఆడు రాజా. ఈ గేమ్ లో మీ తెలివితేటలు ఎంత గొప్పవో తెలిసిపోతుంది. తెలివితేటలు తెలియడం ఏంటి బీపీ గారు? అవన్నీ ఉన్నవారికి రా, నీకు కాదు. వాడికి బుర్రలేదు గురుగారు, తెలివెక్కడిది? నువ్వు సోదాపి ఆ కూల్ డ్రింక్ పోయిరా బింబి. హలో. అలాగే గురుగారు.